నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పుట్టినరోజున జంతు బలుల పోస్టర్లపై రక్తం చల్లడమా? ఇది ప్రజాస్వామ్యమా? పార్టీల పైశాచికత్వం? ఇదే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. మొన్నటికి మొన్న రప్ప నిన్నేమో జైలుకే అంటూ వార్నింగ్. ఇప్పుడు మళ్ళీ ఈ వైపరీత్యాలు ఏంటి? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? గత 5 ఏళ్లలో జరిగిందేంటి? అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? దీనిపై వైసీపీ నాయకులు ఏమంటున్నారు? కూటమి సర్కార్ ఏం చేయనుంది? మనం చూసాం తిరుపతిలో సీఎం చంద్రబాబు అక్కడ పోలీస్ కార్యాలయం ఏదో ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇలాంటివి జరగకూడదు, ఇక మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని ఎప్పుడూ మాట్లాడేదానికంటే కూడా భిన్నంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయాల్ని ఇవాళ డిబేట్లో మనం చర్చిద్దాం. అయితే ముందుగా అసలు రక్తం అంటే బర్త్డేస్ అనేవి అందరూ జరుపుకుంటారు, తమ తమ నాయకులకి సంబంధించి ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అంతవరకు తప్పులేదు. కానీ అదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చర్చించారు. అయితే ముఖ్యంగా జంతు బలులేంటి బ్యానర్స్ ఏర్పాటు చేయించి వెనక అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకుని రాజ్యాంగబద్ధంగా కాకుండా కూడా కొంత ఒక ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించేలా కూడా చేశారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దీని మీద మాట్లాడదాం. రైట్, ఇక ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు అజయ్ కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అజయ్ కుమార్ గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. మోహన్ రెడ్డి గారు నమస్కారం. రైట్, అదేవిధంగా విఎస్ లక్ష్మీకాంత్ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరియు కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం అండి. రైట్, ముందుగా టీడీపీ అని ప్రసిద్ధం. అంటే రక్తంతో జగన్ ఫ్లెక్సీల్ని తడపడం ఇదంతా కూడా చూస్తే ఒకప్పుడు రాయలసీమలో అలా జరిగేటువంటి ఆ సంస్కృతి ఇదంతా ప్రస్తుతం గోదావరి జిల్లాలకి పాకిందని అనుకోవచ్చా? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని చెప్తున్నారు, కారణాలని చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్లో పుంజుకోవాలి లేదా గెలవాలని ఆశించాలి, కానీ ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్. సో ఏం చెప్తారు? చందు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చందు గారు, మేము కూడా మా నాయకులకి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ జన్మదిన వేడుకలు చేస్తాం, ఫ్లెక్స్లు వేస్తాం, కేక్ కట్లు చేస్తాం, పేదలకు బట్టలు పంచుతాం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో భోజనాలు పంచుతాం, పళ్ళు, ఈ రకంగా ఉంటే జన్మదిన వేడుకలు. కానీ ఈ రాష్ట్రం కొత్తగా చూస్తూ ఉంది. సైకో ఏ విధంగా తన కార్యకర్తల్ని ఉన్మాదులుగా మారుస్తూ ఉన్నాడు. అంటే కత్తులు తిప్పటం, పబ్లిక్ గా మేకలను నరకటం, ఆ రక్తం ఫ్లెక్సీల మీద చిమ్మటం. ఫ్లెక్సీలు వేశారండి 18 ఏళ్ళు కుర్రోళ్ళు, మైనర్ కుర్రోళ్ళు. అన్నా, నువ్వు అధికారంలోకి వస్తే నీ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నా అని ఫ్లెక్సీలు. ఇంకో ఫ్లెక్సీల మీదేమో 2029 ఎన్నికల్లో 88 దాటనే రప్ప అని తల నరుకుతాం. ఈ విధంగా కార్యకర్తలని ఉన్మాదులుగా తయారు చేసి ఈ రాష్ట్ర నాశనం కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చీకొడతా ఉన్నారు చందు గారు. వీళ్ళ విధి విధానాలు చూసి, వీళ్ళ వికృత చేష్టలు చూసి రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారు, చీకొడతా ఉన్నారు. ఎందుకంటే బర్త్డే వేడుకలు ప్రతి నాయకుడికి చేస్తారు, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి చేస్తారు, మంత్రులు చేస్తారు. కానీ ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ఆ చుట్టూ ఉన్న ప్రజల ప్రశాంతతని కోల్పోయే విధంగా, ఒక చోట బాణసంచా కాలుస్తూ ఉంటే ఇక్కడ వద్దు పైకి వెళ్ళి కాల్చుకోండి నేను గర్భిణి అని చెబితే చివరికి ఆ మహిళను కూడా తన్నే పరిస్థితి. అంటే రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఏ విధంగా ఉన్మాదులుగా మార్చి వాళ్ళని దిగజారుస్తా ఉన్నాడు, వాళ్ళని జైలు పాలు చేస్తా ఉన్నాడు వాళ్ళ నాయకుడే చందు గారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గమనించుకోవాలి, మీ నాయకుడు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు, ఉన్మాదుల మాదిరి తయారు చేస్తా ఉన్నాడు. మీరు ఆ విధంగా తయారయ్యి ఈ విధంగా చేయడం వలన మీరు జైలు పాలవుతా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. మీరు చేస్తున్న వికృత చేష్టల వలన ప్రజలతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా గమనించుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. రాష్ట్రం ఎడిపోతా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉంది, అభివృద్ధి కోసం ఏ విధంగా ప్రపంచ దేశాలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు తిరుగుతూ ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానానికి రాబోతా ఉంది, దానికి కృషి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చూస్తూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాటలు విని మీరు రెచ్చిపోతే మీరందరూ జైలు పాలవుతారు.
ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉందంటే యథా రాజా తదా ప్రజ, అంటే నాయకుడు ఏ విధంగా ఉన్నాడో నాయకుడు చూసి వీళ్ళదే ఫాలో అవుతున్నారు చందు గారు. ఆయనదే రప్ప అంటే తప్పేముంది, సినిమా డైలాగ్ కదా అని ఆయన మాట్లాడిన ఆ రోజు ఆ మాట మూలన ఈ రోజు ఏ పరిస్థితులకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు దిగజారుతా ఉన్నారనేది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గమనించుకోవాలి. ఇప్పటికైనా మీ కార్యకర్తలకు చెప్పండి, ఈ విధంగా పనిచేయడం కాదు, ప్రభుత్వంలో ఏదన్నా లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించాలి, చేస్తున్న అభివృద్ధిలో సంక్షేమంలో ఎక్కడైనా తప్పు ఒప్పులు ఉంటే వాటిని ప్రశ్నించాలి తప్ప ఈ విధంగా కత్తులు కటారులు తిప్పుకుంటూ 29లో మేము గెలిస్తే తలలు నరుకుతాం. ఎవరు తలలు నరుకుతారు? ఇది ప్రజాస్వామ్యం. ఎవరైతే లా అండ్ ఆర్డర్ గీత దాటి ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఆ ఫ్లెక్స్లు వేసిన వాళ్ళు, ఆ మేకలు తలలు నరికిన వాళ్ళు జైలు పాలయ్యారు. ఎందుకంటే జంతు బలి అనేది పబ్లిక్ గా అది ఏ విధంగా అసలు చేయొచ్చు చేయకూడదా కనీస జ్ఞానం లేకుండా కార్యకర్తలను ఆదిరిగా తయారు చేసి అసలు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికి ఈ విధంగా జరిగి ఉండదు చందు గారు. అంటే నాకు తెలిసి నేను రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి బొట్టు పెడతారు తప్ప ఈ విధంగా జంతు పనులు చేయడం అనేది రాజకీయాల్లో నేను ఎక్కడా చూడలేదు అసలు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా వికృత చేష్టలు చేస్తుంది అనేది మేము ప్రతినిత్యం ప్రజలకు చెబుతూనే ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు, చీకొడతా ఉన్నారు వీళ్ళ పనితీరు చూసి. ప్రతి దాని మీద బురద చల్లే ప్రయత్నం రాష్ట్రానికి. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? మోహన్ రెడ్డి గారు అంటే ప్లీజ్ మాట్లాడదాం అండి. ఒక నిమిషం అండి, మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? కార్యకర్తల్ని గతంలో వైసీపీ పక్కన పెట్టింది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేసింది అంటున్నారు. మరి కార్యకర్తల్ని ఈసారి మేము నమ్ముకున్నామని చెప్పిన వైసీపీ పార్టీ కార్యకర్తల్ని ఉసిగొలుపుతుందా? ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు అంటే వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులకి వేదన, పార్టీకి కూడా పార్టీ అధినాయకత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు కరెక్ట్ కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు వైసీపీ వారు? అధినేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను ప్యానల్లో పాల్గొన్న కృష్ణాంజనేయులు గారికి, అజయ్ గారికి, అదే లక్ష్మీకాంత్ గారికి, చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అండి. నేను కూడా బర్త్డే రోజు December 21 జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సింగనమల వర్గంలో అక్కడ మాజీ మంత్రి శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో మేము, అక్కడ మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి గారు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. 576 మంది రక్తదానం చేయడం జరిగింది ఆ నియోజకవర్గంలో. నేను రాయదుర్గం నియోజకవర్గం, అది కూడా అనంతపురం జిల్లానే, ఇక్కడ పరిశీలకుని. ఆ ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో అంటే కేకులు కట్ చేయడమా, అన్నదానం చేయడమా, వస్త్రదానం చేయడమా, మెడికల్ క్యాంపులు పెట్టుకోవడమా, అనేక రకాలుగా చేసినటువంటి సందర్భం నేను చూడంగా నాకు వచ్చినటువంటి, అంటే నేను రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. ప్రతి రోజు ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో అనేది ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి నాకు ఫొటోస్ పంపిస్తే నేను ఒక నియోజకవర్గం ఎక్కడో చోట పాల్గొంటాను, తర్వాత వేరే ఫోటో పంపించేటని మాకు ఒక యాప్ ఉంటుంది, యాప్ లో మేము అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని నేను చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. అది ఈసారి ఎట్లా జరిగిందంటే గ్రామాల నుండి, మండలాల నుండి, నియోజకవర్గాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రం నుండి, విదేశాల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగిన సందర్భం నిన్న కనిపిస్తుంది. దీన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వాళ్ళు జర్లుబారినట్టుంది అనమాట. జర్లుబారినట్టుండి కంపరం బట్టి సైకోలు, షాడిస్టులు ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చినారు. వాళ్ళు పెద్ద సైకోలు కాబట్టి ఇతరులు సైకోలు అంటారు. మనం సైకో అయినప్పుడే ఇతరులు సైకోలు అంటాం. మనం మంచోళ్ళం అయితే మనం చెడ్డోళ్ళు, ఇతరులు ఆ మాట అనము. కాబట్టి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళని చూసి ఒకవేళ ఎవరన్నా పొరపాటున మా వాళ్ళు కూడా చేసినారేమో తెలియదు. వీళ్ళు ఎందుకు మేము పెద్ద సత్యచంద్రులు అని చెప్తున్నారో దీంట్లో చూడండి ఒక్కసారి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు యాటలు నరికేది, ఆ నరికిన యాటలను రక్తం ఆ నాయకులకు చూపించేది మీకు కనిపిస్తుందండి చంద్ర గారు? లేదు, కెమెరా మీరు సరిగా పెట్టండి ఫ్రేమ్. లేదండి, కొంచెం పక్కకి, ఇంకొంచెం మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టండి ఫ్రేమ్, వెనక్కి. ఓకే, ఓకే, అది వినిపించట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అంటే వీళ్ళు ఇంత 4 ఇంతలు చేసినటువంటి సందర్భంతో పాటు వీళ్ళు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏటలు కోసి ఆ ఏటల తలలు తెచ్చి పెచ్చిళ్ళ కట్టి
కేకలేసి ఊర్లేసి బండ్ల మీద పెట్టి ఊరేగింపు చేసినటువంటి ఈ పెద్ద మనుషులు కూడా నీతులు చెప్తేట నీతులు చెప్పేవానికి పాటించగలిగేట్టుకుంటే నీతులు చెప్పాలా. నీతులు పాటించడం కూడా నీతులు చెప్పుకుంటూ వచ్చేట్లవుతుంది. నీతులు చెప్పడానికి వీళ్ళకి అర్హత లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసినప్పుడు ఏ ఒక్క కేసు కూడా మేము పెట్టిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో ఇలాంటి కేసు ఒక్కటి లేదు. ఈ రోజు మీరు చెప్పినట్టు ముదుగుబా మండలం ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ దారిలో వస్తూ మేము కూడా పులివెందులకు అనంతపురకు వచ్చే దారిలో వచ్చింది. అది ఆ విలేజ్ లో చేసింది వాస్తవమే. కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బొమ్మగానిపల్లి అనే తాండా ఉంది. ఆ బొమ్మగానిపల్లి తాండాలో కూడా చేసింది వాస్తవమే. చేసిన తర్వాత అక్కడ కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టి దాని మీద కోర్టు చుట్టూ తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి దానికి ఏ ఒక్క చోట కూడా చిన్న క్వశ్చన్ కూడా ఉండదు. అది వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ఊర్లలో చందాలు వసూలు చేసేది. బొమ్మగానిపల్లి అనేది తాండా అనమాట. ఆ తాండాలో ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చందాలు వేసుకొని ఆటలు తెచ్చుకొని నరుక్కొని వాళ్ళ ఏదో సుమారు సంబరాలు చేసుకుంటే దాన్ని తీసుకుపోయి వీళ్ళనేదో మేము నరుకుతామన్నట్టు, వీళ్ళనేదో మేము కొడతామన్నట్టు, వీళ్ళనేదో అన్నట్టు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే వర్ణించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు వీళ్ళకి ఇదే పని అనమాట. మద్దతు చేయడం, జైలు చేయడం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్రజలకి నిజాలు కావాలి. మీరు ఆధారాలు చెప్పారు, వారి దగ్గర కూడా ఏవో ఆధారాలు ఉన్నాయంటున్నారు. అజయ్ గారు చెప్పండి. చంద్ర గారు ఏ విధంగా జనాలు తల నరుకుతామని వీళ్ళు కేరింతలు కొడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. ఆయన ఏదో సాక్ష్యం చూపిస్తా అన్నాడు. నేను మీకు ఒక 10 అతి దారుణంగా నరికితే ఇప్పుడు ఒక్క విషయం అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం. సీఎం చంద్రబాబే నిన్న అక్కడ పోలీస్ కార్యాలయం ఓపెనింగ్ సంబంధించి కూడా ఆయన నేరుగా మాట్లాడారు. ఎవరైనా ఎవరి పుట్టినరోజు వేడుకలైనా చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ జంతు బలులు చేసి కేక్ కటింగ్, తల్వార్లు ఉపయోగించి లేదా బెదిరించడం, లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా చేస్తే, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన చెప్పారు. మీ ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ఆధారాలు ఏంటో రెడీ చేసుకోండి, మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతారు. ఆడియో ప్రాపర్ గా లేదు, కరెక్ట్ గా ఒక్కసారి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. వాళ్ళు నీతులు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు నీతులు పాటిస్తారా? చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడతారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒకటి రేపు ఒకటి మాట్లాడతారు. ఎలక్షన్ లో కూడా మాట్లాడతారు. ఓకే, మీరు ఎవరి దగ్గర వాళ్ళు ఇప్పుడు నీతులు పాటిస్తారు. వాళ్ళ జీవితాంతం అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ జీవితాంతం మోసంతో చెప్తున్నారు, వాళ్ళ జీవితాంతం ఇతరుల మీద నిందలేసి చెప్తున్నారు, వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఇతరులను సాక్ష్యం చేసి ఇతరులను ఇబ్బందులు పెట్టి ఏ విధంగా వాళ్ళు రాజకీయాలు చేశారో ఈ రోజు వాళ్ళు మళ్ళీ అర్థమవుతుంది. మేము ఏ ఒక్క రోజు అసెంబ్లీలో సీట్ గా మాట్లాడామా? అసెంబ్లీలో మాట్లాడతారా సైకోగానే? వీళ్ళు ఇంత దిగజార్చిన మాట్లాడి తయారై వీళ్ళు వచ్చి నీతులు చెప్పుకుంటూ వచ్చేటప్పుడు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. వీళ్ళు అక్కడ ఏ ఒక్క పథకం కూడా అమలు కావడం లేదు. అమలు పథకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. మీరు మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు మాట్లాడితే ప్రజలకి ఏం అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి దయచేసి. అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ప్లీజ్ అండి, సమయం వృధా అవుతుంది. ప్లీజ్ లక్ష్మీ గారు, అజయ్ గారు మాట్లాడదాం. అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అజయ్ గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు, నెల్లూరులో కూడా కత్తులతో స్వైర విహారం ఇన్సిడెంట్ కూడా చూసాం. ఇందూరు అనే గ్రామంలో కూడా ఇలానే బిహేవ్ చేస్తే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని అక్కడున్న గ్రామ ప్రజలు అంటే స్టూడెంట్స్ కాబట్టి మందలించి వదిలేసాం అని చెప్పి ఇలాంటి ఒకటి చెప్పారు. కానీ చట్ట ప్రకారం వెళ్తున్నామని కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చెప్తున్నా కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇలానే బిహేవ్ చేస్తోంది. సో మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏంటి, ఇక నుంచి యాక్షన్ వేరేలా ఉండబోతోందా, ఏం చెప్తారు?
ప్రైమ్ లైన్ వీక్షకులకి, మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే సభలకు వెళ్ళినప్పుడు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఒక మాట అయితే చెప్తున్నారు. రాజకీయ ప్రకారంగా ఎన్ని మాట్లాడినా కానీ వైఎస్ఆర్సీపీ పద్ధతి మాత్రం ఎప్పుడూ కూడా ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటట్టుగా, ప్రజలను భయపెట్టేటట్టుగా, దాడులు చేసేటట్టుగా ఉంటుంది. కానీ పార్టీ విధి విధానాల పట్ల ఎప్పుడూ కూడా వీళ్ళు వచ్చి మాట్లాడింది లేదు. దానిలో భాగంగానే వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. అంటే మరి 151 నుంచి 11కి వచ్చినాయి అంటే మరి పార్టీ శ్రేణులు ఏ విధంగా ఆలోచించుకొని రేపు పొద్దున భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పెట్టుకొని పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకుంటారనే విషయం పక్కన పెడితే అండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పడిపోయిన తర్వాత, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రశ్నిస్తే ప్రాణాలు పోయేంత వరకు కూడా వాళ్ళని ఎంతో క్షోభ పెట్టేసేవాళ్ళు. తర్వాత అధికారం ఉన్నాయి వచ్చి ఎవరన్నా మాట్లాడితేనేమో అక్రమ అరెస్టులు చేస్తారు, వాళ్ళ మీద 3rd డిగ్రీలు ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇప్పుడు అధికారం పడిపోయిన తర్వాత రప్పారప్ప కార్డులు పట్టుకొని, మరి రప్పారప్ప కార్డులు పట్టుకొని దాని కింద రప్పారప్ప అంటే పర్లా, దాని కింద నరుకుతాము, మ్యాజిక్ ఫిగర్ దాడితే మీ సంగతి చూస్తాము, గంగమ్మ జాతరలో పుట్టేలు తలంటే మరి వీళ్ళు చేస్తుంది ఏంటండి. ఇప్పుడు కేకులు కట్ చేస్తారు, అన్నదానాలు చేస్తారు, బట్టలు పంచుతారు, ఏదన్నా ఆశ్రమాలకి ఏమైనా దాన ధర్మాలు చేస్తారు. ఒక నాయకుడు పుట్టినరోజు వస్తే చేసే విధానాలు చాలా బాగున్నాయి, వేరే విధంగా ఉంటాయి. ఆ విధంగా చెయ్యాలి, బాగుండేటట్టుగా ఉండాలి. అంతేగాని నేను అందుకనే సార్ ప్రతిసారి కూడా వీళ్ళు చేసే చర్యలు కూడా సంఘ విద్రోహులుగా, ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ జనసేన పార్టీ ప్రతిసారి కూడా చెప్తూనే ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తల తీరు, నాయకుల తీరు ఖచ్చితంగా మార్చుకోవాలి. కార్యకర్తలు అట్లా ప్రవర్తిస్తున్నారంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ఒక హుకుం జారీ చేయాలి, మీరు ఇట్లా ప్రవర్తిస్తే కాదు పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మాట్లాడాలి. అట్లా మాట్లాడింది కాకుండా రప్పారప్ప కార్డే కదా పట్టుకుంది, సినిమా డైలాగే కదా పట్టుకుంది, లేదంటే పరకామణిలో జరిగింది చిన్న కేసే కదా, ఏదో 9 నోట్లు పట్టుకుని దాన్ని 72,000 కదా అని చెప్పేసి తప్పు చేసిన వ్యక్తుల్ని, లేదంటే తప్పు చేసిన వ్యక్తుల మీద అరెస్టులు జరుగుతున్నాయంటే వెళ్ళి పరామర్శించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ విధంగా ఉందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. సో ఒక విధి విధానం లేని పార్టీ ఇవాళ రోజున ప్రజల పక్షాన ఉంటాము, లేదంటే 2 నెలల్లో మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి మేము జైల్లో వేస్తాము, కలెక్టర్లని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే ఎవరిని బెదిరింపులు గురి చేస్తున్నారు? దానిలో భాగంగానే కదా మీరు ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారనే పవన్ కళ్యాణ్ గారు మొన్న సభాస్థలంలో సాక్షాత్తు మీకు చెప్పింది అదే, బెదిరింపులు చేస్తే ఉపేక్షించేది లేదు. దానిలో భాగంగా మీరు ఇందాక ఒక మదనపల్లి చెప్పారు, ఇందాక మోహన్ రెడ్డి గారు అనంతపురం చెప్పారు కదిరి దగ్గర, ఇప్పుడు ఇవాళ 7గురిని చోడవరంలో పట్టుకున్నారు. అంటే వీళ్ళంతా కూడా ఒక చోటకు జరిగింది అయితే కాదు ఈ విషయం, జంతుబలి అనేది ప్రతి చోట జరిగింది జంతుబలి అనేది. వీళ్ళే వీడియోలు తీసుకొని, వీళ్ళే చిత్రీకరణలు చేసుకొని, వీళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని, వీళ్ళ అభిమానం అనేది ఎంత క్రూరాది క్రూరంగా పెట్టుకున్నారంటే బలిచ్చిన తర్వాత ఫ్లెక్సీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి వెళ్ళి రక్తం పూయడం. దానివల్ల ఏంటంటే అటువైపు వెళ్తున్న స్కూల్ పిల్లలు కానీ, ఏదో ఆఫీసులకు వెళ్ళే మనుషులు కానీ ఆ రక్తాన్ని చూసినప్పుడు ఎంత భయాందోళనకు గురవుతారు. ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే వాళ్ళ రోజున అట్లాంటి జంతుబలి ఇచ్చుకోవాలని కొన్ని గుళ్ళో ఉన్నాయి, కానీ జంతుబలి ఇవ్వాల్సిన కొన్ని గుళ్ళలో కూడా ఇట్లాంటి చర్యలు ఆపుకున్నాయి కొన్ని గుళ్ళు కూడా. ఇట్లాంటివి మీరు కొన్ని కట్టడి చేసుకొని కార్యకర్తల పక్షాన మీరు మాట్లాడాలి. కానీ ఇట్లా మీ కార్యకర్తలు బలిపశువులు చేయడం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం సార్. ఇదే విధంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పల్లె నుంచి పట్టణం వరకు, పట్టణం నుంచి నగరం వరకు ఇవాళ అభివృద్ధి పదంలో జనసేన కానీ, కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మా కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ సంస్థలు రావాలన్న ఐటీ రంగంలో లోకేష్ గారు ఏ విధంగా చేస్తున్నారో, పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారో, ఇట్లాంటి విషయాలు అభివృద్ధి పదంలో ఉన్న కూటమి మీద ఇట్లాంటి విషం కక్కడానికి, ఇట్లాంటి నరమేధం సృష్టించడానికి, రేపొద్దున నరమేధం చేసినా కానీ వీళ్ళు వాళ్ళ తప్పుని వాళ్లే ఇచ్చేసుకుంటారు. కార్యకర్తను కూడా కారు కింద వేసి చంపేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జంతుబలి చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత లెక్క? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా మా కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారన్న మాట మాట్లాడతారు చూడండి. సో
పార్టీ వైఖరి కానీ పార్టీ విధి విధానాలు కానీ పార్టీ తీరు కానీ మార్చుకోవాలి. మేము ప్రతిసారి ఇంతకుముందు భారతీయ గారి మీద కిరణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అది మీ పార్టీయా మా పార్టీలో కార్యకర్త అని చూడం. తప్పు చేస్తే ఎవరైనా చట్ట ప్రకారంగా శిక్షార్హులు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది దాని గురించే మేము పదే కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మేము చెప్తున్నాము, మీ తీరు మార్చుకోవాలి అని. రైట్ అండి. కృష్ణాంజలి గారితో మాట్లాడబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ డిబేట్లో ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఈ వైపరీత్యాలు, పుట్టినరోజులకి జంతుపాలులు, ఆ తర్వాత వాటితో రక్తాభిషేకాలు, ఇదంతా ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? వాళ్ళని ఒక భయభ్రాంతులకు వైసీపీ గురి చేసిందని కూటమి అంటుంది. మరి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? కూటమి సర్కార్ ఏం చేయబోతుంది? దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. కృష్ణాంజలి గారు ఉన్నారు. కృష్ణాంజలి గారు, ఒక న్యూ స్టైల్ వార్నింగ్, హత్యా రాజకీయాలకు పాల్పడితే పోస్ట్ మార్టమే అని చంద్రబాబు గారు అనడం, ముఖ్యంగా రాష్ట్రం నుండి బహిష్కరిస్తాం అంటూ కూడా మాట్లాడారు. ఏం చెప్తారు? ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత చర్చకు దారితీయడానికి గల కారణం జంతువుల్లో రక్తాభిషేకాలు ప్రజాస్వామ్యంలో ఎంతవరకు? నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా వ్యవహరించింది, వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏంటి అనేటువంటిది మనం 5 ఏళ్ళు చూసాం. 5 ఏళ్ళు దాని మీద డిస్కస్ కూడా చేసాం. అదే పనిగా ప్రజలందరికి కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమిటి అంటే వాళ్ళు చేసినటువంటి కేసులు ఏంటి, దాడులు ఏంటి, దాష్టికాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. ఉదాహరణకి సపోజ్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాజకీయ ప్రత్యర్థి పార్టీ మీద ఏకంగా పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి గాని, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి చేసినటువంటి దాడి గాని, ఇది ఒక పార్టీ మీద జరిగినటువంటి దాడిగా ప్రజలు భావించలేదు. ఇది ఒక అప్రజాస్వామికమైన చర్య. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని భావించారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామికమైన చర్యలని తిరస్కరించారు ప్రజలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 175 పోవాలని ఆయన కోరుకున్నాడు. వైనాట్ 175 అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం కదా, సిద్ధం సభలో చెప్పాడు కదా. మరి ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా పనికిరావని ఒక తీర్పు ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని 11 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ప్రజలే ఇవ్వలేదు ఆయన ప్రతిపక్ష పాత్ర. దానికి ఇప్పుడు వెళ్ళి ఆయన కోర్టులకు వెళ్ళి నాకు అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలని, ప్రతిపక్ష హోదా కాదు ఇది ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు. ఇది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్, ప్రజలు ఇవ్వాలి ఆయనకి. మరి ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటి? సమీక్షించుకోవాలి. ఎందుకు మనం 175 రావాలని కోరుకుంటే 11 ఎందుకు వచ్చాయి, ఎందుకు ఓడిపోయాం, దీనికి కారణం ఏంటి? వాళ్ళు బటన్ నొక్కారు, డబ్బులు వేసారు జనానికి. అది సరిపోదాయే, డబ్బులు వేయటం కాదు, ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి అని ప్రజలు ఇంకా కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు వినాలి ప్రజా నాయకుడు అంటే. అవన్నీ నువ్వు చేయటం లేదు కాబట్టి నిన్ను ఓడిస్తున్నావని ఓడిచాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్చుకొని ఆ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి విధంగా, అప్రజాస్వామిక చర్యలు లేకుండా ప్రజల్లో ఉండేటువంటి విధంగా కొన్ని జాగ్రత్తలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. కానీ అది ఆయన తీసుకోవటం లేదు అనే దానికి మొన్న ప్రతిపక్ష నాయకుడుగా టీపీపీకి సంబంధించినటువంటి విషయంలో నేను ఎవరైతే ఆ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో అలాంటి పారిశ్రామికవేత్తలను నేను అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైల్లో వేస్తాను అనేటువంటి విధంగా మాట్లాడటం కానివ్వండి. ఆ రప్ప అంటే ఏమున్నది, సినిమా డైలాగే కదా అని ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టినటువంటి రప్ప ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించినటువంటి విధానం కానీ ఇవన్నీ ప్రజలు హర్షించటం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా రప్ప అంటే సినిమా డైలాగ్ అంటే వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆయన బర్త్డే సందర్భంగా పొట్టేళ్లు కోస్తున్నటువంటి విధానము, వ్యవహారము, దీని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికార పక్షంలో ఉండే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. దీంట్లో ఈ విధంగా పొట్టేళ్లు కోసేటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు కొన్ని విజువల్స్ వేశారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఏం చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలా నరికారు, మా దగ్గర వీడియోలు ఉన్నాయి అనేటువంటి విధానాన్ని ఆయన కూడా చెప్తున్నారు. మరి ఇద్దరు ఒకే తరహాలో ఉన్నారు అనే దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ ఒక అంశం మన ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే జంతు బలులకు సంబంధించినటువంటి నిషేధం ఉన్నమాట వాస్తవం. కానీ జాతరల్లో బహిరంగంగా జంతు బలులు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పండగ పబ్బలప్పుడు జంతు బలులు కూడా చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది కానీ ఒక బర్త్డే రోజునో లేకపోతే బహిరంగంగా అందరూ ఒక చోట కూడి
దాన్ని మొత్తం ఒక జంతువుని ఒక భయంకరంగా దాన్ని నరికేసి దాని ద్వారా ఫ్లెక్సీలకి ఏదో రక్త తర్పణం చేసేటువంటి విధానంగా ఈ వెళ్ళేటువంటి ధోరణి ఏ పార్టీ చేసినా తప్పే. ఈ పార్టీ అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, నాకు తప్పనాలి. అయితే మరి చంద్రబాబు నాయుడు మీరు రౌడీలను మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రం వెళ్ళిపోయే విధంగా చేస్తాము, ఎవరైనా సరే దీన్ని ఉపేక్షించమని మాట్లాడుతున్నారో బానే ఉంది. ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ బర్త్డే రోజున ఈ విధంగా జంతు బలుల్లో పాల్గొన్న వాళ్ళు, ఈ రప్ప ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో పోలీసులు చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు దిగుతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రజాస్వామిక చర్యలు పాల్పడుతున్నారో, చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు కూడా అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడుతున్నారు ఈ విషయంలో. ఎందుకు అనంటే మీరు చూడండి, ఇందాక విజువల్స్ వేశారు, వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నారు. నడిచే వాళ్ళందరూ కుంటుకుంటా నడవలేని పరిస్థితిలో చేస్తున్నారు. అంటే పోలీసులు వాళ్ళని అరికాళ్ళ మీద కొట్టుండాలి, లేదా కాళ్ళ మీద కొట్టుండాలి. అంటే కొడితే బానే ఉంది, వాళ్ళు కొట్టాలి అనేటువంటి వాళ్ళు కూడా ఎవరన్నా అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటే అనొచ్చము, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలు వ్యవహరిస్తే ఇది తప్పని అన్నాం. ఎవరు చేసినా సరే పోలీసులకి ఆ విధంగా ఒకటి చెప్పండి కృష్ణాలియాల్ గారు, ప్రజలు అమాయకులు బలవుతున్నారా? ఏ అధికార మాజీ అంటే ఆ గతంలో ప్రభుత్వంలో ఉన్నవారు కానీ వారి పిల్లలు కానీ వీళ్ళు ఎవరు కూడా ఇలాంటి డైలాగ్స్ వేయరు. కేవలం కొంతమంది కార్యకర్తలు ప్రజలే ఇలాంటి డైలాగ్స్ వేస్తూ వారే అరెస్ట్లై బలవుతున్నారా? తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, లేదా పార్టీకి డ్యామేజ్ జరుగుతోంది, ఇంత 45% ఓటింగ్ శాతం ఉంది మా గతంలో పోలేనన్న వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా గెలవాలి, వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పేంటి అనేది చూపించుకోకుండా ఇలాంటి డైలాగులు ఇలాంటివి వేస్తూ ప్రజాస్వామ్యంలో చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రతిసారి ప్రజలు బలవుతున్నారు. ఇప్పుడు చందు గారు, మరి ఇప్పుడు వాళ్ళని ఎవరు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టేటువంటిది నాయకుడు, రెచ్చిపోయేటువంటి వాళ్ళు కార్యకర్తలు. మరి రెచ్చిపోయేటువంటి వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి అనేటువంటిది ఒక అంశం. ఇప్పుడు నా పాయింట్ ని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఏ విధంగా అయితే తప్పు చేశారో వాళ్ళని ఆ విధంగా రోడ్డు మీద కొట్టి నడిపించేటువంటి హక్కు అధికారం పోలీసులకు లేదు. ఈ విషయము అప్రజాస్వామికమైన చర్య. ఈ ధోరణి పోలీసులు ప్రభుత్వం మానుకోవాలి. ఎందుకు ఇది చేస్తున్నారు పోలీసులు అంటే, ఇదంతా కూడా అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడే వాళ్ళని మేము అదుపు చేయడానికి చేస్తున్నాం అని అంటున్నారు. ఆ విధంగా చేయటం ద్వారా అదుపు రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు చేశాడు, పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేస్తున్నారు కదా. ఎవరైతే చేస్తున్నారో ఈ రౌడీయిజం, గూండాయిజం ఎక్కడ జరుగుతుందో సంవత్సరం 9 నెలలైంది. మొన్న నెల్లూరులో పెంచలయ్య అనేటువంటి ఒక సిపిఎం నాయకుడు గంజాయికి వ్యతిరేకంగా, గంజాయి ఉండకూడదు, దాన్ని నిర్మూలించాలని ఆయన పోరాటం చేస్తుంటే అలాంటి వ్యక్తిని బహిరంగంగా నడి రోడ్డు మీద నరికి చంపారు, హత్య చేశారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వము ఈ సంవత్సరం 9 నెలల తర్వాత జరిగినటువంటి ఘటన మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ప్రభుత్వం పోలీసులు ఫెయిల్ అయినట్టు కదా, ఫెయిల్ అవటం వల్ల కదా బహిరంగమైనటువంటి హత్య జరిగింది. దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం, హత్యలను నిరోధించే ప్రయత్నం ఎక్కడో ఒక మర్డర్ జరిగితే ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? మీరు ఇలా అడ్డొస్తే జరిగినప్పుడు అజయ్ గారు ఒక నిమిషం, అజయ్ గారు ఒక నిమిషం, అజయ్ గారు ఒక నిమిషం, మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం అజయ్ గారు ప్లీజ్. అజయ్ గారు మీ దగ్గరకు వస్తాను, ఈ సమయంలో మీకు మాట్లాడుతున్నాను. ఒక నిమిషం. రైట్ ఓకే ఒక నిమిషం అండి ప్లీజ్, దయచేసి అజయ్ గారు. ఒక్కసారి వీడియో ప్లే చేయండి. ఆయన మమ్మల్ని చూపిస్తా ఉన్నాడు. ఒక్క నిమిషం మీకు ఒక లింక్ పంపించడం జరిగింది. ఒక 20 వీడియోలు ఉన్నాయి దాంట్లో. ఒక్కసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో ప్లే చేయండి దయచేసి. నేను ముందే చెప్పా అజయ్ గారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరే చూపించండి దయచేసి. అజయ్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు,
ప్రభుత్వం నేను చంద్రబాబు చేసేటువంటి నా ఫోన్లో తప్పులు ప్లే చేస్తే సరిచేటువంటి మీకు విషయంలో కరెక్ట్గా కనపడదు అది. నేను పంపించానండి, వాళ్ళు ప్లే చేస్తారు. ఒక్క నిమిషం. వినటం అనేది నేర్చుకోకపోతే వినటం అనేటువంటిది మాకు కుదరదు. మేము Right, right. చెప్పండి. కృష్ణాంజలి గారు, please. మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. అందుకనే నేను చెప్తున్నా వినండి. ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. సంవత్సరం 9 నెలల తర్వాత గంజాయిని మీరు నిరోధించేటువంటి ప్రయత్నం చేయాలి, హత్యలు నిరోధించేటువంటి ప్రయత్నం జరగాలి. అదే విధంగా పోలీసుల మీదే కత్తులతో దాడి చేసేటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఘటనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి విషయంలో పోలీసు శాఖ ప్రభుత్వం ఏం చేస్తుంది, వీటిని నిరోధించేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం Right, okay. Okay, కృష్ణాంజలి గారు. Okay. Okay అండి, okay, okay. కృష్ణాంజలి గారు. కృష్ణాంజలి గారు, please. కృష్ణాంజలి గారు, please. రైట్. మీరు ఆపితే నేను ప్రశ్న వేయాలనుకుంటుంది. కృష్ణాంజలి గారు. కృష్ణాంజలి గారు. ఏ విధమైనటువంటి గంజాయి నిరోధంలో మీ ప్రభుత్వ చర్యలు ఏంటి అది చెప్పండి. ఓకే అండి, ఓకే. రైట్, అజయ్ గారు. చూపితే ఎదురు మాట్లాడేటువంటి ప్రయత్నం. ఓకే అండి, ఓకే. కృష్ణాంజలి గారు, ప్లీజ్. కృష్ణాంజలి గారు, ప్లీజ్. మీలాంటి వాడిని చేస్తే మీరు డిబేట్ లో రైట్ అండి, రైట్. మిగతాలు కూడా సమీపంగా కృష్ణాంజలి గారు, ప్లీజ్. అజయ్ గారు. మొత్తం డ్రగ్స్ తో ఉంది, రాష్ట్రం మొత్తం బ్లాక్ కట్టలతో ఉంది, రాష్ట్రం మొత్తం విభజనలు నడిపిస్తున్నారు, రాష్ట్రం మొత్తం ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నారు. ప్లీజ్ అండి, ప్లీజ్. అజయ్ గారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్వీర్యం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు. చీకొడుతున్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. రోడ్ల మీద ఆడవాళ్ళని పడవటాలు ఇవన్నీ మీరున్నప్పుడు జరిగినాయి. రైట్, లా అండ్ ఆర్డర్ విషయంలో చందు గారు, ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. నేను ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు వస్తాను. దయచేసి వాళ్ళే మాట్లాడండి. మిగతా వాళ్ళు మాట్లాడితే ప్రజలకు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. కృష్ణాంజలి గారి వర్షన్ అయిపోయింది. కంట్రోల్ చేయగలిగేట్టుకుంటే మీరు ఒకరి తర్వాత మాట్లాడేయాలి. కంట్రోల్ చేయకుండా మా మీద గిడిచి మీరు కంట్రోల్ అంటే ఎట్లా అవుతుంది? ఒక్క నిమిషం అండి. ఒకరి తర్వాత నేను ఒకరి దగ్గరకు వస్తున్నాను, దయచేసి గమనించండి. అజయ్ గారు, ప్లీజ్ మీ వర్షన్ చెప్పండి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది లా అండ్ ఆర్డర్ విషయంలో అనేది వారి వర్షన్. ఏం చెప్తారు? చందు గారు, ఈ రోజు కూటమి ప్రభుత్వం మొదలు పెట్టాలంటే ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళ పైత్యం ఈ రాష్ట్రం దాటి చందు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళిన రోజు కూడా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడమన్నాను. దయచేసి గమనించండి. కృష్ణాంజలి గారు, మీరు మీ వర్షం చెప్పారు. కృష్ణాంజలి గారు, మీరు మీ వర్షం చెప్పారు. కృష్ణాంజలి గారు, ప్లీజ్. దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆయన మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడతాను అంటే ఎదుటి మాట్లాడకూడదు అంటే ఆయన కూడా మాట్లాడటానికి ఏమి ఉండదు. ఇది ఇందుకు కాదండి. ఇక్కడ మనం ఇందుకు కాదు. ఒక్క నిమిషం గమనించండి. మీకు చాలా సమయం ఇచ్చాను. దయచేసి అజయ్ గారు, ఇదిగోండి ఒక విషయం ప్యానెల్లో ఉన్న అందరికీ మనవి. ప్రభుత్వం మీద మీరు నిందలు వేస్తున్నప్పుడు నేను డిఫెండ్ చేయకుండా ఎందుకు కూర్చుంటాను? నేను సినిమా చుట్టాకు వచ్చానా? ఇక్కడ నేను నా పార్టీ తరఫున, నా ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించడానికి వచ్చాను. అంతేగాని మీరు చెప్పిందల్లా వింటూ మీరు ప్రభుత్వం మీద అజయ్ గారు, ఇక మా ప్రభుత్వం వైసీపీకి చేయండి, జగన్మోహన్ రెడ్డి చేయండి, మాకు కాదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నియంత్రణ చేసేదానికి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎవరైతే అదుపు తప్పేదానికి గ్రామాల్లోనూ పనిచేస్తారో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం. ప్రభుత్వం తరఫున పోలీస్ యంత్రాంగం ఆ విధంగానే పనిచేస్తా ఉంది.
ఈ రోజు రాష్ట్రంలో గంజాయి మీద ఉక్కుపాదం మోపింది అవన్నీ మీకు కనబడట్లేదు. 19 నెలలుగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే మేమెందుకు చూస్తా కూర్చుంటాం? మేము డిఫెండ్ చేసుకోమా మా ప్రభుత్వాన్ని, మా పార్టీని డిఫెండ్ చేసుకోమా? అంటే మీకు నందల వేసినా చూస్తా కూర్చోవాలా? ఓకే అండి, నీకు ఓకే, ప్లీజ్, సమయం ప్లీజ్. వచ్చినప్పుడు మీ సమయంలో మీరు డిపెండ్ చేయండి. మీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అంటే మీ తప్పు చేశారు, తప్పులు ఇది అని చెప్తుంటే ఆ తప్పులు మేము వినము. మాకు చెవుల్లో మేము మాత్రం మాకు పొగడ్తలు మాత్రమే వినపడతాయి, మాకు విమర్శలు ఓకే అండి, ఓకే. మీరు చాలా కుదరదండి. రైట్ ప్లీజ్ అండి, ప్లీజ్. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ప్లీజ్. అజయ్ గారు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మనకున్న వాల్యుబుల్ టైంలో సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా దయచేసి అజయ్ గారు ప్లీజ్ అండి, దయచేసి మోహన్ రెడ్డి గారు వేరేగా తీసుకెళ్ళదు డిబేట్ ని. ఒక్క నిమిషం ఒక యాంకర్ చెప్తున్నప్పుడు ఎవరు ఆగుతున్నారండి? అందరూ పెద్ద మనుషులు ఇక్కడ ఉంది, ఆగాలి కదా. నేను ఇక్కడ మొత్తుకుంటున్నాను అజయ్ గారు, కృష్ణాంజలి గారు, ఒక వర్షం తర్వాత ఒక వర్షం. ఒక నిమిషం రైట్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అండి, ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఇలానే మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా సమయం అయిపోతుంది. ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది అర్థం కాదు. రైట్ అజయ్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా? మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా లా అండ్ ఆర్డర్ విషయంలో? కూటమి ప్రభుత్వం ఏ విషయంలో ఫెయిల్ అయిందని సూటిగా అడుగుతా ఉన్నా. ఫెయిల్ అయింది అంటున్న వాళ్ళని ఏ విషయంలో ఫెయిల్ అయ్యాం? మేము సంక్షేమంలో ఫెయిల్ అయ్యామా? అభివృద్ధిలో ఫెయిల్ అయ్యామా? గంజాయి మీద ఉక్కు పాదం మోపడంలో ఫెయిల్ అయ్యామా? రౌడీని నియంత్రించడంలో ఫెయిల్ అయ్యామా? ఈ సైకో బ్యాచ్ కి బుద్ధి చెప్పడంలో ఫెయిల్ అయ్యామా? ఏ విధంగా మేము ఫెయిల్ అయ్యామని అడుగుతా ఉన్నా. మేము ఫెయిల్ అయ్యామని మాట్లాడే వాళ్ళని ఏ విధంగా మేము ఫెయిల్ అయ్యాం, మీరు ఏదన్నా ఉంటే దేంట్లో ఫెయిల్ అయ్యాం చూపించండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ మీరు అనలిస్ట్ అండి, వైసీపీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఒక నిమిషం రాష్ట్రంలో మోహన్ రెడ్డి గారు ఏమో లేదు జరిగిన అది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అజయ్ గారు ప్లీజ్ సైకో మొక్క ఎవరైనా ఈ రాష్ట్రంలో హద్దులు మీరి ప్రవర్తిస్తే ఖచ్చితంగా తాట తెస్తాం వారికి. లా అండ్ ఆర్డర్ వాళ్ళకి తగిన స్థానాలు నిలబెట్టని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా చెప్పడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. రైట్ ఓకే మోహన్ రెడ్డి గారు, వైసీపీలో కొంతమంది పార్టీ డ్యామేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. మీరు ఇందాక అన్నారు కొంతమంది ఎక్కడో ఇలాంటి బలులు రక్తాభిషేకాలు చేస్తున్నారు, కానీ మేమైతే రక్తదానాలు అవన్నీ చేసాం, మంచి కార్యక్రమాలు కూడా చేపట్టామని. అది ప్రతి చోట కూడా ఇలా జరిగింది. మరి దానికి అధినాయకత్వం ఇది చేసేది రాంగ్, ఇలా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేకపోతుంది? ఆ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారా? దయచేసి నేను మాట్లాడేప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా ఓకే చెప్పండి. ఇది ఇది సర్టిఫికేట్, ఏం సర్టిఫికేట్? రెడ్ క్రాస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఇది మా ఇన్ఛార్జికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్. ఇది దాదాపు 576 ఒకే నియోజకవర్గంలో రక్తదానం చేసి వీళ్ళ మాదిరి సినిమా టెంట్లకు కనిపించుకొని దాంట్లో తలలు కట్టి దాంట్లో ఏటలు నరికి దాంట్లో తప్పెట్లు కొట్టి ఊరంతా ఊరేగింపు చేయలే. ఆడెవడో ఊర్లో వాళ్ళందరూ కలిసి చేసుకున్న దాన్ని పట్టుకుని వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టించినారు. వీళ్ళు దుర్మార్గమైన నీచమైనటువంటి సైకోలు కాబట్టి వీళ్ళు ఈ సైకో పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి జనం చీకొడుతున్నారు కాబట్టి బెడ్మేలు ఎత్తిపోయి రోడ్ల మీద ఏడ్చుకుంటుంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా జనం వస్తే ఆ జనాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పోలీసులు పెడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెట్టడానికి పోలీసులు పెట్టరు. రాష్ట్రంలో వీళ్ళు సూపర్ 6 సూపర్ ఫెయిల్ అయ్యి జనాలు అంటే దాన్ని భరించలేక ఈ రోజు మా మీద పడుతున్నారు. ఎక్కడ చూసినా మేము దాని గురించి కనీసం క్వశ్చన్ చేసి ఆ క్వశ్చన్ చేసిన దానికి విమర్శలు చేస్తున్నారు. ప్రతి చోట ప్రతి గ్రామంలో ఈ రోజు మహిళలను రేపు చేస్తున్నారు, చంపుతున్నారు, చిన్న పిల్లలను కూడా చంపేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇంత దరిద్రమైన పరిపాలన చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు చీకొడుతున్నారు కాబట్టి వీళ్లకు ఒళ్ళు కారం పూసినట్టుంది. ఇప్పుడు మమ్మల్ని చూస్తే వైసీపీలో చూస్తే ఒళ్ళంతా కారం పూసుకుంటే ఎట్లా మంటెత్తుకుంటుందో అట్లా మంటెత్తుకుంటుంది. ఎందుకంటే మేము ఎక్కడికెక్కడ ప్రజా సమస్యల పైన ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా చేస్తుంటే 1,00,000 కోట్లు విలువ చేసే 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు కమిషన్లు కొట్టేసి కక్కుర్తి పడతాండి. ఇట్లా కక్కుర్తి పడకూడదనే ఉద్దేశంలో భాగంగా మేము కోర్టు సంతకాలు పైపెట్టి సంతకాలు పెట్టించే ప్రజా ఉద్యమం చేపడితే దాన్ని కూడా నకిలీగా ప్రయత్నించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు విమర్శలు చేసేదానికి వస్తున్నారు. వీళ్ళు రాష్ట్రంలో పరిపాలనలో పూర్తి ఫెయిల్ అయినారు కాబట్టి జనం పూర్తిగా తిరుగుబడ్డారు
కాబట్టి ఈ రోజు ఒక్క పిలిపిస్తారు 1 కోటి మంది సంతకాలు పెట్టి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు సపోర్ట్ గా చేసినారంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్స్, మద్యము, పేకాటలు, క్లబ్బులు, ఎక్కడ చూసినా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు 10-15, ఒక్కొక్క గ్రామంలో గతంలో ఒక బెల్ట్ షాప్ ఈ రోజు 10-15 పెట్టారు. వీళ్ళకి నాయకులే ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళే ప్రైవేటు మద్యం తయారు చేసి దాంట్లో సప్లై చేసి ఆ సప్లైని వీళ్ళు రాష్ట్రం మొత్తం అంతా పంపిణీ చేసిన మంది చనిపోయినారు. సిగ్గు లేక మళ్ళీ మేము పాలన అందిస్తున్నాం, బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఎంత అసహ్యం అనిపిస్తుంది అనుకోకుండా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి తోడు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన నియోజకవర్గంలో ఆడ సనాతన ధర్మం అనే చెప్పుకునే ఆయన నియోజకవర్గంలో ఆవులు కోసి ఆవు కొవ్వును తయారు చేసి పంపిస్తుంటే అక్కడ మాట్లాడేవాళ్ళు. విశాఖపట్నంలో టన్నులు ఆవు మాంసాన్ని బూడ్చుంటే దానికి మాట్లాడేవాళ్ళు. వీళ్ళు సనాతన ధర్మం, వీళ్ళు నీతులు, వీళ్ళు నిజాయితీలు, వీళ్ళు చెప్తే ఎవరు నమ్ముతున్నారు? నమ్మలేదు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అన్యాయంగా కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే చంపుకుంటే ఆ చంపుకున్నటువంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముని పెట్టి లోపల చేస్తారు. వీళ్ళ దిగజారిపోయినటువంటి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళకు భరించలేని పరిస్థితుల్లో కదిరికి సంబంధించి చంద్ర గారు ఒక్క నిమిషం, కదిరికి సంబంధించి అజయ్ అనే క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీకి సంబంధం అన్నట్టు లోకేష్ గారు వాడిని కొట్టి రోడ్డు మీద నడిపించారు. కానీ వాడు స్వయంగా వాళ్ళ ఎంపీటీసీ మెంబరే చెప్పినాడు వాడు జనసేన కార్యకర్తయ్యా, వాడు వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ వదిన వాళ్లకు సంబంధం ఉంటే వాళ్ళు ఏదో సంబంధించి ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణలో మెడపట్టి దొబ్బితే దాన్ని తీసుకొచ్చి లోకేష్ గారికి వీళ్ళు అటాచ్ చేసి పెడితే ఆయన కొట్టి పెట్టండి ఇదంతా జనసేన వైసీపీ అని చెప్పండి అని చెప్తే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ మెంబర్ చెప్పినారు. లక్ష్మీకాంత్ గారు దాన్ని చూసినారు, విన్న తర్వాత మళ్ళీ దాని మీద మా మీద రుద్దడానికి అదే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారిపోతున్నారో వీళ్ళు తెలుసుకోవడానికి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ వీళ్ళే నేరాలు, వీళ్ళే ఘోరాలు, వీళ్ళే మట్టలు, వీళ్ళే మానభంగాలు చేస్తున్నారు. కండవాళ్ళు కప్పుకొని ఎత్తుకుపోయి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి రేపులు చేసి వాళ్ళని చంపేస్తున్నారు. పట్టించుకునే నాతులు లేకపోతే కనీసం హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు ఫుడ్ లేక చనిపోతున్నారయ్యా. ఇంత దరిద్రంగా నీచంగా మా నియోజకవర్గం హిందూపూర్ దగ్గర ఒక హాస్టల్లో ఉన్నటువంటి అబ్బాయికి అన్నం లేదని హాస్టల్ వార్డెన్ బయటికి పోయి మీరు పోయి ఆ సత్రంలో తిందాపండి అక్కడ సత్రంలో ఏదో ప్రసాదం పెడతారని తిని బయటకు వచ్చినప్పుడు యాక్సిడెంట్ చనిపోయిన దిగజారిపోయి బతుకుతున్న వీళ్ళు కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, నిజంగా తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే ధైర్యం చేయలేకుండా వీళ్ళు ఏదో పెద్దగా లక్ష్మీకాంత్ గారు ఏమంటారు? మన శవాల్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కొనసాగించుకున్నాం. తప్పు చేస్తే లక్ష్మీకాంత్ గారు చెప్పారు కిరణ్ అనే వ్యక్తిని పార్టీ జయచంద్రారెడ్డి పార్టీ మంది అది మనం మర్చిపోయాం గత 5 ఏళ్ళు. ఓకే రైట్ లక్ష్మీకాంత్ గారు, ఒక పద్ధతిలో మేము వెళ్తున్నాం, లా అండ్ ఆర్డర్ చట్ట ప్రకారం మేము వెళ్తున్నాం అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇలానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ అరెస్ట్ చేస్తేనేమో అన్యాయం అంటున్నారు. మొన్న జంతుబలుల విషయంకి వచ్చేసరికి ఒక గ్రామానికో ఒక ఊరికో పరిమితం కాలేదు. ఒక మదనపల్లి, ఒక అనంతపూరు, ఇప్పుడు చోడవరం, దాదాపు నా దగ్గర 15 వీడియోలు ఉన్నాయి. కావాలంటే మోహన్ రెడ్డి గారి నెంబర్ ఉంది, కావాలంటే ఆయనకి వాట్సాప్ చేయమంటే చేస్తా. ఇట్లాంటి మొత్తం విషయం తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం డిబేట్లో. ఆయన కూటమి మీదే విషపం చేయలేటట్టుగా కూటమిలో ఎట్లా జరుగుతుందంటే నేను మాట చెప్తున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం పథకం కింద మీరు భోజనాలు పెట్టినప్పుడు మరి 4 పిల్లలు పోలవరం నియోజకవర్గంలో చనిపోయారు. మరి ఇవాళ వరకు మీరు అధికారం దిగిపోయినా కానీ ఆ పిల్లల విషయం మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కూటమి మీద విషయం చెబుతున్నాం. ఇవాళ రోజున మీరు ఒక స్కూల్ దగ్గరకు ఎక్కడికైనా వెళ్ళండి, మేము డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నాం, మంచి ఫుడ్ పెడుతున్నాం, మంచి క్వాలిటీ కిచెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చులతో ఆయన నిధులతోనే ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడబాకండి. మీకు ఇంకో విషయం, గోమాంసం గురించి మీరు పదే చర్చకు వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోమాంసం విషయం మీద మీరు పేపర్లు చూస్తారో న్యూస్లు చూస్తారో తెలియదు కానీ
మొన్న రీసెంట్గా విజయనగరం జిల్లాలో 144 టన్నులు గోమాంసం దొరికితే దాన్ని కన్నం చేసే ప్రక్రియ 180 టన్నులు. అరే ఆగన్నా ఒక నిమిషం 180 టన్నులు నాన్న ఏం చెప్పేది కూడా ఓకే, ఓకే. 144 టన్నులు గోమాంసాన్ని కన్నం చేశారనే విషయం అంటే అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో విచారణకి ఆదేశించిన తర్వాత ఏ విధంగా పనిచేస్తున్నారో అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ అనంతపురంలో గర్భిణీ విషయం మీద నేను ఒక మాట చెప్తున్నాను. మీరు వేసిన క్వశ్చన్ల వర్షానికి నేను సమాధానం చెప్పాలి. మీరు సర్కార్ ఎక్స్ప్రెస్ లో మీరు మాట్లాడితే కాదు, అధికారంలో ఉన్నాం కదా, మీరు సమాధానం చెప్పాలి కదా. మీరు సమాధానం చెప్పండి. మాట కింద కట్టొస్తారు, మీరు మాట కింద కట్టొస్తారన్నా, మీరు మాట కింద కట్టొస్తారు. ఎవరికైనా సమయం. పవన్ కళ్యాణ్ గారు టాటూ చేసుకున్నాడు. జనసేన కార్యకర్త, ఏ పార్టీ కార్యకర్త అయితే ఏంది, గర్భిణీని కడుపు మీద కొట్టలేదు, గర్భిణీని తోసాడు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. తప్పు ఎవరు చేస్తే ఉంది, శిక్ష అనుభవించాలి కదా. తప్పు ఎవరు చేస్తే ఉంది, శిక్ష అనుభవించాలి కదా. జనసేన తప్పు చేస్తేనే వాళ్ళ రోజున సస్పెండ్ లెటర్లు వదులుతున్నావు. మీ పార్టీ తీసుకుంటుందా? దళితుంటే చేసుకొని తిరుగుతుంది మీ పార్టీ. అక్కడ అదే చెప్పారు, పార్టీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైల్లో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సంబంధించినటువంటి మా పార్టీ కార్యకర్త తప్పు చేస్తాండి, మీ పార్టీ కార్యకర్త తప్పు చేస్తాండి. ఇది ప్రజాస్వామ్యం. వైఎస్ఆర్ అని చెప్తున్నాడు. మా పార్టీలో కార్యకర్తలు ఏమన్నా పైనుంచి దిగొచ్చారా, లేదంటే మేము అధికారంలో ఉన్నామని వాళ్ళు తప్పు చేసినా కానీ తప్పు చేస్తే ఎవరైనా శిక్షలు చట్ట విషయంలో తప్పుల మీద గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నేను చాలా సమాధానం చెప్పాల్సిన విషయాలు ఉన్నాయండి. మీ తార్కమెంట్ నాకు అనవసరం. చెప్పండి, కంక్లూడ్ చేయండి. పెంచలయ్య గారు మర్డర్ విషయంలో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేసి నాకు ఆ గౌరవనీయులు మన కృష్ణాంజనీయులు గారు అనలిస్ట్ గారు చెప్పారు. పెంచలయ్య గారు హత్య విషయంలో ఆ అమ్మాయి కామాక్షి ఎవరండి, కోటమిరెడ్డి గారికి అనుచరాలు. ఆవిడ స్థాయి ఏంటంటే స్టార్టింగ్ లో కోటమిరెడ్డి ఎవరు, కోటమిరెడ్డి ఎవరు ఆగండి సార్. మీరు అప్పుడు విషయం నేను చెప్తూ ఉండండి, ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఆవిడ గంజాయి డాలుగా ఏ విధంగా ఎదిగింది, ఆవిడ గంజాయి డాలుగా ఎట్లా ఎదిగిందని చెప్పి మీరు ప్రతిసారి నా మాట ప్లీజ్ అండి. మోహన్ రెడ్డి గారు సమయం ముగిద్దాం. ఇంకా సమయం అవుతుంది. ఓకే, ఇది లేదండి, మన టాపిక్ వదిలేసి ఇతర అంశాల మీద వెళ్దాం. ఒక్కొక్క టాపిక్ మీద ఒక రోజు డిబేట్ పెట్టుకుందాం. ఈ రోజు టాపిక్ ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్, ఇలా నరికేసేసి జంతువులు ఇచ్చేసి అభిషేకం చేయడం కరెక్టా? రైట్, మెడల్ కేసు బజార్లో మట్టి తిరిగినప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఎందుకు చేశారు, అప్పుడు ఎందుకు డిబేట్ పెట్టా, అప్పుడు ఎందుకు డిస్కషన్ చేయలే, అప్పుడు ఎందుకు ఈ నాయకులుగా ఉన్నట్టు మీరు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన వాళ్ళని డిస్మిస్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళనే ప్రైజ్ చేసుకుంటూ వాళ్ళకే పదవులు ఇస్తూ తిరుగుతున్నారనే ఆరోపణ ఉంది. దానికి మీ దగ్గర సమాధానం లేదు. రైట్ మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ. అజయ్ గారు థ్యాంక్ యూ, కృష్ణాంజలి గారు థ్యాంక్ యూ, లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ. అందరికి కూడా డిబేట్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. ఏదైనా చట్టపరంగానే చర్యలు ఉండబోతున్నాయి ఇక మీదట. లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా లా అండ్ ఆర్డర్ని మీరు ఎవరైనా ప్రవహిస్తే గనక ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, రాష్ట్ర బహిష్కరణ ఉంటుంది అనేది డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈసారి నుంచి స్ట్రాంగ్ డోస్ ఉండబోతుందా? ప్రజలకి భయభ్రాంతులకు గురి చేసినా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.